హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం లాస్ట్ వీడియోలో మనం విజువల్ స్టూడియోని ఎలా వాడాలి అని చూసాము. ఈ వీడియోలో మనం బేసిక్ ఆపరేషన్స్ క్లాసెస్ ఎలా వాడాలో చూద్దాం. ఆల్రెడీ ఈ టాపిక్స్ మీకు సి షార్ప్ ట్యూటోరియల్స్లో ఉంది కదా, దాంట్లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను విడివిడిగా. ఓకే, ఒకసారి బేసిక్స్ కానుకున్నాడు అక్కడికి వెళ్ళి ఒకసారి చూసుకోండి. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే సేమ్ ప్యాటర్న్ ఇక్కడ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, హౌ వీ కెన్ ఇంప్లిమెంట్ హియర్ అంతే. ఓకే, సో దానివల్ల ఏమవుతుందంటే మీరు అంతకుముందు నేర్చుకునేది ఇది సపరేట్ అనుకోకుండా, ఈ విజువల్ స్టూడియో కోడ్లో అక్కడ అంతకుముందు ఏం రాసామో అవన్నీ కూడా నేను ఇక్కడ ప్రాక్టీస్ చేయొచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడమే ఈ వీడియో మెయిన్ ఉద్దేశం, రైట్? సో ఇక్కడ వచ్చేసరికి మెయిన్ థింగ్ గమనించండి ఇక్కడ, రైట్? సో ఇక్కడ మనం ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్స్ ఏంటంటే ఇవ్వండి. రైట్, సో ఇవి బేసిక్ ఆపరేషన్స్ క్లాసెస్ గురించి చెప్పడమే నా మెయిన్ ఉద్దేశం ఇక్కడ. ఓకే, ఇంకేమన్నా కూడా కవర్ చేస్తాను దీంట్లో. పబ్లిక్ ప్రైవేట్ ఇప్పుడు స్మాల్లో ఉండాలి. రైట్, సో ఫస్ట్ బేసిక్ ఆపరేషన్స్ ఎడిషన్ సబ్స్ట్రాక్షన్ మల్టిప్లికేషన్స్ ఎలా చేయొచ్చో మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇక్కడ. సో ఇక్కడ ఆల్రెడీ హలో వరల్డ్ ఉంది కదా, సో నేను ఇక్కడ ఒక ఎంటర్ కొట్టి నేను ఈ హలో వరల్డ్ అనేది ఉంచుతున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎడిషన్ ఇంట్ x ఇస్ ఈక్వల్ టు 2 అంటున్నాను. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఆల్రెడీ చెప్పాను ఎర్రర్స్ ఉన్నా మనకి ఎమ్మటి తెలిసిపోతుంది. అక్కడలాగా అంతకుముందు మనం W3 స్కిల్స్ ఎడిటర్ లాగా ఇక్కడ అవసరం లేదు, ఎర్రర్స్ ఇక్కడే మనం గమనించవచ్చు. అది ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన లాస్ట్ వీడియోలో. సో నెక్స్ట్ ఇంట్ y ఇస్ ఈక్వల్ టు 5, రైట్? ఇక్కడ నేను ఈ రెండింటిని ఎడిషన్ చేయాలి. ఓకే, ఎడిషన్ చేయాలన్నప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాను, ఈ హెలో వరల్డ్ తీసేసి ఎక్స్ ప్లస్ వై అంటున్నాను. ఓకే, ఎక్స్ ప్లస్ వై అని పెట్టి ఒకసారి నేను రన్ చేస్తున్నాను. పైన సింబల్ ఉంది కదా, ఒకసారి రన్ చేస్తున్నాను. మనకు కన్సోల్లో కనిపిస్తుంది, మీకు ఆల్రెడీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను అంతకుముందు. ఒకసారి చూద్దాం, కన్సోల్ రన్ అవుతుంది. చూడండి ఇక్కడ మనకి 7 అనేది వచ్చింది, చూసారు ఇక్కడ. ఒకసారి పెద్దగా వస్తుందా, కొంచెం చిన్నగా వస్తుంది. సో కన్సోల్లో మీకు 7 అని పైన కనిపిస్తుంది. సిఎన్ ఒకటి క్యాన్సిల్ చేస్తున్నాను. అయితే ఇక్కడ మీరు గమనించండి, ఎడిషన్స్ కానీ మీరు సబ్స్ట్రాక్షన్ చేస్తారు చూడండి ఇక్కడ. సబ్స్ట్రాక్షన్ చేసిన, ఓకే, నెక్స్ట్ మీరు మల్టిప్లికేషన్ చేసా, ఓకే, ఇంటూ చేసిన, ఈ మూడో అప్లికేషన్ ఒకసారి చూద్దాం. చూడండి, ఒకసారి రన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంది ఇక్కడ 7 మైనస్ 3 10. ఇక్కడ చూడండి 2 మైనస్ 5 ఎంత అవుతుంది, -3 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేకల 10, 2 5s are 10. సో ఇది బేసిక్ ఆపరేషన్స్. జస్ట్ మీకు ఇది బేసిక్ ఆపరేషన్స్ ఎలా రన్ చేయాలని తెలియజేయటమే నా ముఖ్య ఉద్దేశం దీంట్లో. సరే, ఏదైనా కీ మన కీబోర్డ్లో ఎంటర్ చేస్తే కన్సోల్ క్లోజ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం బేసిక్ ఆపరేషన్స్ చూసాం కదా, ఇప్పుడు మనం క్లాస్ గురించి తెలుసుకుందాం, రైట్? సో క్లాస్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి ఒక బ్రీఫ్గా చూద్దాం. ఇక్కడ ఇదే క్లాస్ నేను ఒక ఆబ్జెక్ట్ని తయారు చేస్తానండి, దాని పేరు పబ్లిక్. ఓకే, పబ్లిక్ వాయిడ్ షో, పబ్లిక్ వాయిడ్ పబ్లిక్. స్పెల్లింగ్ తప్పు ఉంది చూడండి, మనకి ఇక్కడ ఎమ్మటే ఏదైనా తప్పు ఉండగానే ఎమ్మటే చెప్తుంది, చూసారా? ఇక్కడ నేను కన్సోల్ డాట్ లాగ్, కన్సోల్ డాట్ రైట్ లైన్. దీని రైట్ లైన్ లోపల ఏం పెడుతున్నాను నేను, ఇక్కడ షో మెథడ్ అని పెడుతున్నాను. ఓకే, షో మెథడ్ అని పెడుతున్నాను. ఒక్కసారి దీన్ని పిలుద్దాం. ఇక్కడ ఇంకోటి కూడా రాస్తున్నాను, షో 1 అని. ఎందుకు నేను చెప్తాను, మీకు అర్థమవుతుంది. షో 1. ఈ పబ్లిక్ తర్వాత స్టాటిక్ అని వాడుతున్నాను. ఓకే, పబ్లిక్ తర్వాత స్టాటిక్. ఇక్కడ నేను స్టాటిక్ అని రాస్తాను. పైది స్టాటిక్ కాదు, కింది స్టాటిక్. సో రెండింటికి మీకు ఆల్రెడీ స్టాటిక్ డిఫరెన్సెస్ అనేది మీకు సి షార్ప్లో ఒక్కసారి అక్కడికి వెళ్ళి చూడండి. స్టాటిక్ మీదనే కంప్లీట్ వీడియో సిరీస్ ఉంది. ఓకే, అండ్ స్మాల్ అనౌన్స్మెంట్ అండి, ఎవరైనా పర్సనల్గా ట్రైనింగ్ తీసుకుందాం అనుకునే వాళ్ళు ఒకసారి మీకు కింద స్క్రోల్ నెంబర్ చూసారా, ఆ నెంబర్ని చూసుకుని ఒకసారి కాల్ చేయండి, మీకు 1-to-1 ట్రైనింగ్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకే,
ఈ సిరీస్ వచ్చి మీకు బేసిక్ నాలెడ్జ్. బట్ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ డెవలపర్, ఇఫ్ యూ కాంటాక్ట్ దిస్ నెంబర్, ఐ కెన్ గివ్ యూ మోర్ ఇన్పుట్స్. ఓకే, దెన్ ఇప్పుడు చూద్దాం. నేను ఇప్పుడు ఇలా పెట్టాను కదా, నేను ఇప్పుడు షో మెథడ్ని పిలవాలి అనుకోండి. షో 1 ఉంది, షో ఉంది కదా, నేను షో మెథడ్ని పిలుస్తున్నాను. ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ నేను ఇప్పుడు షో మెథడ్ని పిలిచేసి, సారీ షో 1 అన్నాను కదా, ఫస్ట్ షో. ఇప్పుడు చూడండి, ఇక్కడ పిలవగానే నాకు ఎర్రర్ వస్తుంది, గమనించారా? నేను ఇక్కడ మౌస్ ఓవర్ చేయండి, ఇక్కడ మీకు ఏమనిపిస్తుంది అంటే ఈ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ కావాలి అని అంటుంది. ఓకే, ఇదే నేను షో 1 అని పిలిచాను అనుకోండి, షో 1 పిలిచాను, మీకు ఏం ఎర్రర్ రాదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకు తేడా అంటే ఏదైతే స్టాటిక్ మెథడ్స్ ఉంటాయో వాటిని మీరు డైరెక్ట్గా పిలవచ్చు. ఓకే, సో అదే క్లాస్లో ఉంటే, వేరే క్లాస్లో ఉంటే మాత్రం ఇంకొకటి, దీనికి 2 పద్ధతులు ఉన్నాయి. సపోజ్ మీకు స్టాటిక్ మెథడ్ అంటే ఆల్రెడీ తెలుసు, క్లాస్ నేమ్తో పిలవాలి. సో సేమ్ క్లాస్ కాబట్టి మీకు కావాలనుకుంటే నేను ప్రోగ్రామ్ డాట్ అని పెట్టి కూడా పిలవచ్చు, అంతకుముందు మీకు చెప్పినట్లే. సో ఈ సేమ్ క్లాస్లో ఉంది కాబట్టి మీరు మళ్ళీ ప్రోగ్రామ్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. సో అలా అయినా పిలవచ్చు, ఈ 2 పద్ధతులు. సార్ మరి బాగానే ఉంది, ఇది స్టాటిక్ మెథడిక్ కదా, మరి నాన్ స్టాటిక్ మెథడ్ని ఎలా పిలవాలి? సో నాన్ స్టాటిక్ మెథడ్కి ఇంకో ఆప్షన్ లేదు, మీరు ఆబ్జెక్ట్ని తయారు చేసే పిలవాల్సిన అవసరం ఉంటుంది, రైట్? సో ఆబ్జెక్ట్ని తయారు చేయాలంటే ఎలా చేద్దాం? సో ఫస్ట్ కింద దాన్ని మనం పిలుద్దాం, ఒకసారి మీకు అర్థమవుతుంది కదా, ఒకసారి దాన్ని పిలుద్దాం. కింద రన్ చేస్తున్నాను. కింద డీబగ్ అవుట్పుట్ కనిపిస్తుంది ఇక్కడ, ఇదిగోండి ఇక్కడ స్టాటిక్ షో 1 మెథడ్, రైట్? మీ కీబోర్డ్ లేదు, మళ్ళీ క్లిక్ చేయండి, అది క్లోజ్ అయిపోతుంది, రైట్? సో ఇక్కడ మీరు గమనిస్తే నేను షో 1, మరి షోని పిలవాలి సార్ ఎలా అంటే ఏం లేదంటే మీరు ఆబ్జెక్ట్ వాడాలి కంపల్సరీ. మీరు ఆ పర్టికులర్ క్లాస్లో ఉన్న దాని ఆబ్జెక్ట్ ఉంటేనే మీరు పిలవచ్చు. ఓకే, సో ఆబ్జెక్ట్ తయారు చేయాలి, మీకు ప్రస్తుత క్లాస్కే కదా ఆబ్జెక్ట్ తయారు చేయాలి. మీరున్న క్లాస్ ఏంటి, ఏ క్లాస్లో ఉన్నారు? ప్రోగ్రామ్. సో ఆ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని తయారు చేయాలి. ఏంటి, సపోజ్ దానికి ఒక వేరియబుల్ పెట్టాలి కాబట్టి పి అనే పెట్టుకున్నాం, పి ఈజ్ ఈక్వల్ టు ఓకే న్యూ ప్రోగ్రామ్ ఇలా తయారు చేశాను. కానీ నేను ఈ వేరియబుల్ ఏ టైప్ చెప్పాలి కాబట్టి ఏ క్లాస్కి సంబంధించింది, ప్రోగ్రామ్ అనే క్లాస్కి సంబంధించి అని చెప్తున్నాను. ఇప్పుడు నాకు ఈ ఆబ్జెక్ట్, దీనికి ఈ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ చేశాను కాబట్టి ఈ ఆబ్జెక్ట్ని వాడుకొని పిలవాలి నాన్ స్టాటిక్ మెథడ్ని. సో షో అనే మెథడ్ ఇప్పుడు వర్క్ అవుతుంది. చూడండి, ఇప్పుడు ఎర్రర్ కూడా రాదు. చూడండి, నేను రన్ చేస్తాను, చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి, షో మెథడ్ కనిపిస్తుంది, చూసారా? ఇది అంటే ఒక నాన్ స్టాటిక్ మెథడ్ సేమ్ క్లాస్లో ఉంటే మీరు ఆబ్జెక్ట్ నాన్ స్టాటిక్ అని అన్నారంటే మాత్రం మీరు ఆబ్జెక్ట్ ద్వారానే పిలవగలరు. స్టాటిక్ అంటే క్లాస్ కానీ, అది సేమ్ క్లాస్ అనుకో, మీరు ఇది కూడా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. సేమ్ క్లాస్లో ఉంది కాబట్టి, మీరు రాసేది పిలిచేది దీంట్లోనే సేమ్ క్లాస్లో ఉంది కాబట్టి. ఓకేనా, రైట్? సో ఇంతవరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఇంకొక క్లాస్ తయారు చేద్దాం. ఓకే, వేరే క్లాస్ తయారు చేస్తున్నాను, దీని పేరు క్లాస్ టెస్ట్. ఓకే, టెస్ట్. అంతకుముందు చెప్పినటువంటి C#లో చెప్పిన కాన్సెప్ట్ జస్ట్ రివైజ్ చేస్తున్నానండి ఇక్కడ. ఓకే, పబ్లిక్ స్టాటిక్, ఓకే పబ్లిక్ వాయిడ్. స్టాటిక్ అంటే మీకు అర్థమైంది అనుకుంటాను. సో స్టాటిక్ అంటే మీరు క్లాస్ నేమ్ పెట్టి డైరెక్ట్గా పిలవచ్చు. ఓకే, ఇక్కడ షో ఫ్రమ్ టెస్ట్ మెథడ్ నుంచి కాబట్టి ఇలా పెడుతున్నాను. ఓకే, టెస్ట్ క్లాస్ నుంచి కదా. సో ఇక్కడ నేను సేమ్ పైన కన్సోల్ లాగే కదా, మళ్ళీ రాయకుండా నేను ఏం చేస్తున్నా అంటే ఇది కాపీ చేస్తున్నాను. కాపీ చేసి ఇక్కడ, సో ఇక్కడ చిన్నది పెట్టాను, తప్పు చేసాను. ఇక్కడ ఏంటంటే మనం ఈ ఫంక్షన్ దేని రిటర్న్ చేస్తుందో చెప్పాలి కదా, ఏం రిటర్న్ చేయట్లేదు కాబట్టి నేను ఇక్కడ వాయిడ్ అని రాయాలి. ఓకే, ఈ వాయిడ్ గురించి కావాల్సిన వాళ్ళు ఒకసారి మీరు C# ట్యూటోరియల్స్ వీడియోస్ ఒకసారి చూడండి, కొంచెం చాలా క్లారిటీ వస్తుంది, రైట్? సో ఇక్కడ స్టాటిక్ షో మెథడ్ ఫ్రమ్ ఏ క్లాస్ నుంచి, ఇది ఫ్రమ్ టెస్ట్ క్లాస్ నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. సో ఈ క్లాస్ని పిలవాలంటే ఏం చేయాలి, ఇక్కడ మీరు కంపల్సరీ స్టాటిక్ కార్డ్ మనం ఆబ్జెక్ట్ చేయాల్సిన అవసరం ఉందా, లేదు. సో కానీ క్లాస్ నేమ్తో పిలవాలి. సో టెస్ట్ డాట్ షో, ఆటోమేటిక్గా మీరు చూడండి టెస్ట్ డాట్ అని కొట్టగానే మీరు అంతకుముందు అయితే కిందికి వెళ్ళి కాపీ చేసుకోవాలి, ఇక్కడ అవసరం లేదు. జస్ట్ డాట్ షో ఎస్ కొట్టగానే ఆటోమేటిక్గా అది వస్తుంది. చూడండి,
షో ఫ్రమ్ టెస్ట్ కనిపిస్తుందా? రైట్. సో మీరు ఇక్కడ మెథడ్ని పిలుస్తారు. మెథడ్ని పిలిచేటప్పుడు పేరెంట్స్ ఇచ్చే కదా, ఇప్పుడు ఒకసారి రన్ చేస్తాను. ఇక్కడ చూడండి, చూసారా, స్టాటిక్ షో మెథడ్ ఫ్రమ్ టెస్ట్ క్లాస్. సో ఈ విధంగా మీరు క్లాస్ యొక్క ఊప్స్ కానీ ఇవన్నీ కూడా కాన్సెప్ట్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ సో ఇలా మీరు అడిషన్స్ కానీ, సబ్స్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, క్లాసెస్ సంబంధించిన ఊప్స్ కానీ, ఇన్హెరిటెన్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీరు ఇంకొకటి అల్టిమేట్గా మీకు అంతకుముందు బేసిక్స్ రావడం కోసమే W3 స్కూల్స్ ఉన్నటువంటి ఎడిటర్ వాడాను. మీరు అల్టిమేట్గా వర్క్ చేయాల్సింది ఈ విజువల్ స్టూడియో మీద కాబట్టి మీరు కంపల్సరీ ఓకే ఈ విజువల్ స్టూడియో మొత్తాన్ని కూడా కొంచెం ప్రాక్టీస్ చేసుకోండి. ఈ ఎన్విరాన్మెంట్ మీకు బాగా పరిచయం కావాలి. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అ మాస్టర్ ఇన్ దస్ ఎనీ కోడింగ్, మీరు కోడ్లో మాస్టర్ కావాలంటే ఫస్ట్ కోడింగ్ నాలెడ్జ్ ఉండాలి. దాంతో పాటుగా మీరు స్పీడ్ పెరగాలంటే మీరు వాడే ఐడిఈ మీద మీకు గ్రిప్ ఉండాలి. ఇక్కడ మీరు వాడే ఐడిఈ ఏంటి? విజువల్ స్టూడియో. దీని మీద ఎంత గ్రిప్ ఉంటే అంత మంచిది. సో గ్రిప్ ఉండేటువంటి ఎప్పుడు గ్రిప్ ఉంటుంది? మీరు ఎన్నిసార్లు దీన్ని వాడుతూ ఉంటే. సో అందువల్ల నేను ఏం చేశాను, మీకు విజువల్ స్టూడియో వాడటం అనేది ఆల్రెడీ మీకు స్టార్ట్ చేశాను అనమాట. ఓకే, ఇక్కడ మీకు లాస్ట్ వీడియోలో చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ మీకు రైట్ సైడ్లో మీకు సొల్యూషన్ ఎక్స్ప్లోరర్ అని కనిపిస్తుంది. చూసారు, ఇక్కడ పైన సొల్యూషన్ ఉంటుంది. అంటే ఇక్కడ ఏం లేదు, మీరు తయారు చేసిన ఏమైనా ఫైల్స్ ఉంటే మాత్రం ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఓకే, దీని గురించి ముందుకెళ్దాం. అంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ ఈ ఇప్పుడున్న అవసరానికి అది ఇంపార్టెంట్ కాదు కాబట్టి దాని గురించి చెప్పట్లేదు. ఓకే, దీంట్లో వచ్చేసి ఇప్పుడు చూడండి, మీరు ఏదైతే క్లాస్ ఇది చూసారా, program.css, అదే కింద ఉంది. ఇక్కడ చూడండి, ఫైల్ కనిపిస్తుందా? ఆ ఫైల్ ఉంది, ప్రోగ్రామ్ టెస్ట్. ఇక్కడ మీకు కనిపిస్తుంది. మీకు ఇక్కడ 2 క్లాసులు అయితే 2 క్లాసులు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ప్రోగ్రామ్ అనే క్లాస్ ఉంది, ప్లస్ టెస్ట్ అనే క్లాస్ ఉంది. ఓకే, ఇలా ఉంటుంది. సో డిపెండెన్సీ మనకు అంత అవసరం ఉండదు. డిపెండెన్సీ అంటే ఏమన్నా మీరు ఇప్పుడు ప్రోగ్రామ్ రాయడానికి ఏమైనా థర్డ్ పార్టీ ఏమైనా అవసరం ఉంటే దాన్ని డిపెండెన్సీస్లో వాడుకుంటాం. సో నార్మల్ టర్మ్స్లో అయితే మీకు అంత అవసరం రాదు. ఇప్పుడే కొంచెం ముందుకెళ్తూ ఉంటే అప్పుడు మనకు వస్తుంది. ఓకే, సో మీకు ఏ విధమైన దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఒకసారి కామెంట్స్ మెన్షన్ చేయండి. ఓకే, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మరియు మీ తెలిసిన వాళ్ళకి ఒకసారి షేర్ చేయండి. సో దట్ కొన్ని వీడియోస్ కొన్ని ఎక్కువ తయారు చేయడం ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ సీయింగ్ దిస్ వీడియో.